ఇక్కడ బీజేపీ కావచ్చు, కొందరు హిందూ సంఘాలు కూడా చిన్న చిన్న గుళ్ళో గోపురాల విషయంలో కావచ్చు, ఇక్కడ ఇండియాలో జరిగినటువంటి హిందువులపైన దాడుల విషయంలో స్పందించినట్టుగా ఈ బంగ్లాదేశ్ విషయంలో స్పందించినట్టుగా అనిపిస్తుంది ఎక్కువగా. సైలెంట్గా ఉన్నారు. అదే చూసారు, నేను కూడా అసలు ఎవరు అసలు తెలియరు. ఎక్కడ కేవలం ఫోన్లోనే కనిపిస్తుంది. అవును, ఫోన్ తప్ప ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇది పోనీ వాళ్ళు ఒక్కలేనా, వేరే పార్టీస్ లేదా, వేరే ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉంది. కిలో బియ్యంలో ఎన్ని బియ్యం ఉంటుందో అన్ని సంఘాలు ఉంది. అవును, మళ్ళీ వాళ్ళందరూ కలిస్తే 2 నిమిషాలు తేవచ్చు. మనం అక్కడున్న మైనారిటీస్ని 2 నిమిషాలు తేవచ్చు. ఇక్కడ ఎన్ని పార్టీస్ ఉంది, 1000 కొద్ది పార్టీస్ ఉంది. అందరు కలిసి కంచికట్టుగా లేదు అక్కడ మన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం కాదు ఊచకోతలు జరుగుతుంది, వాళ్ళని కాపాడుకొని తెచ్చుకుందాము, వాళ్ళకి ఇక్కడ తెచ్చి పడేసే చాలు. మనం వాళ్ళకి ఏదో షెల్టర్ ఇవ్వాలని కాదు, అక్కడికి వెళ్ళి సురక్షితంగా బార్డర్ దాటి ఇక్కడ తెచ్చుకుంటే వాళ్ళే బతుకుంటారు. కనీసం అక్కడ సావకుండా ఇక్కడ హాయిగా బతుకుతారు. అదొక్కడని చేయండి రా భయ్, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడికి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడున్న బిడ్డలను కాపాడే బాధ్యత తీసుకోండి. మీరందరూ అందరూ కలిసికట్టుగా మన మైనారిటీస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ తెచ్చే బాధ్యత మీరందరూ తీసుకోండి. లేదు ఊరుకుంటారంటే మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ అనాలి. మీరు కూడా టెర్రరిస్ట్లే, మౌనంగా ఉన్న ప్రతి వాళ్ళు టెర్రరిస్టే. ఎందుకంటే ఇక్కడ మౌనంగా ఉంటారు, వేరే దాంట్లో మొగతనం చూపిస్తారు. ఇది కాదురా మొగతనము, ఇలాంటి విషయాల్లో మాట్లాడడం మొగతనము. పెనకరాని విషయాల్లో మాట్లాడతారు, అది మొగతనం కాదు, అది గాజులు వేసుకొని మాట్లాడండి. ఇక్కడ మీ తరపున క్రిస్టియన్స్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? మీ తరపున కూడా క్రిస్టియన్స్ కూడా ఖచ్చితంగా ఇది వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య కాదు, ఇదంతా క్రిస్టియన్స్ అంటే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క విషయం పైన స్పందించాలి. అవును, లేదు ఇది నాది కాదు, నాకు అవసరం లేదు, కేవలం నేను మోడీ గారి గురించే ఆర్ఎస్ఎస్ మీదే మాట్లాడతాను కాదు. ప్రతి తప్పు జరిగింది బయటికి రండి, తప్పు జరిగింది మాట్లాడండి, తప్పు జరిగింది దాన్ని ఖండించండి, దండించండి, నిందించండి. అది క్రిస్టియానిటీ అంటే ఒకటే సైడ్ ఉండదు, ప్రతి సైడ్ ఉండాలి. వాళ్ళనే క్రిస్టియన్స్ అంటారు, వాళ్ళే మనిషి అంటారండి. మనిషి అనేవాడు ఎవరైనా సరే ప్రతి దాని మీద స్పందించాలి. ఇప్పుడు నేను క్రిస్టియన్, ఇప్పుడు నాకు అవసరం లేదు బంగ్లాదేశ్ హిందూ, నాకు అనవసరం. కానీ ఎందుకు, నాకు కూడా వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. నాకు కూడా అది చూసే బాధ అనిపిస్తుంది. తెచ్చుకుందాం రా, నేను ఏమంటలేను, మనం పోయి తెస్తామంటలేను, నేను పోయి తెస్తా అంటలేను. కానీ నా వాయిస్ 10 మందిని, సరే కనీసం హిందువులను బయటికి రావాలి. కొందరు క్రిస్టియన్స్ వచ్చినా సరే ముస్లిమ్స్ కూడా రావాలి. ఇది ముస్లింల సమస్య కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ పిల్లలు మీ పిల్లల్ని కూడా మింగని వెనుకబోరు. ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ని వదలని బంగ్లాదేశీ నీ పిల్లల్ని వదలడు అనే గ్యారంటీ ఏమి ఉండదు. వాళ్ళకు శరణార్థం ఇవ్వకండి, మీకు తెలిస్తే తెచ్చి పోలీస్కి అప్పగియండి. నాకు తెలిస్తే నేను కూడా చేస్తాను ఈ పని.